స్పీడ్, ప్యాషన్, ఎమోషన్. ఒక ఫాదర్, ఒక సన్, ఒక డ్రీమ్. మోటార్ క్రాస్ లో ఛాంప్ అవ్వడం కోసం జర్నీ స్టార్ట్ అయితే అది సినిమా కాదు, అది ఒక ఎమోషన్. బైక్ ఫుల్ థ్రోటల్ ఎక్స్పీరియన్సా లేదా జస్ట్ రేసింగ్ విజువల్సా? లెట్స్ ఫైండ్ అవుట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. నేను మీ వంశీ. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ బైకర్, ద జర్నీ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ సన్ టు అచీవ్ దేర్ గోల్. మోటార్ క్రాస్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ప్లస్ మాస్ ప్లస్ రేసింగ్ మిక్స్ చేసిన సినిమా ఇది. సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫాదర్, ఒక సన్, ఒక డ్రీమ్ మోటార్ క్రాస్ ఛాంపియన్ అవ్వడం. లైఫ్ లో స్ట్రగుల్స్, సొసైటీ ప్రెజర్, అపోజిషన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వాళ్ళ జర్నీ ఎలా కంప్లీట్ చేస్తారనేది స్టోరీ. సింపుల్ స్టోరీ బట్ ఎగ్జిక్యూషన్ మ్యాటర్ ఇక్కడ. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఏ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. శర్వానంద్ అనే హీరోయిన్ పేర్ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. న్యాచురల్ కెమిస్ట్రీ చాలా బాగుంది. బైక్ రేస్ సీక్వెన్సెస్ లిటరల్లీ ఫైర్ అని చెప్పొచ్చు. చాలా స్టైలిష్ గా షూట్ చేశారు. స్టన్స్ కూడా రియలిస్టిక్ గా ఫీల్ అవుతుంది. రాజశేఖర్ గారు కూడా లిటరలీ ఫైర్. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, డైలాగ్స్ అన్నిటిలో ఫుల్ ఇంపాక్ట్ చూపించారు. వింటేజ్ రాజశేఖర్ వైబ్స్ అండ్ న్యూ ఏజ్ గా కూడా కనిపించారు. ఇంటర్వెల్ గురించి మాట్లాడితే ఫుల్ మాస్, ఫుల్ థ్రోటల్ బిగిన్స్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. అడ్రినల్ పీక్ లో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఓన్లీ వీక్ పాయింట్ సాంగ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా రేసింగ్ మోడ్ లోకి వెళ్తుంది. క్లైమాక్స్ బైక్ రేస్ సీక్వెన్సెస్ బ్రిలియంట్ గా పిక్చరైజ్ చేశారు. విజువల్ గా, ఎగ్జిక్యూషన్ గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం బేసికల్లీ శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి షో. ఇద్దరు పర్ఫార్మెన్స్ సినిమాని స్టార్ట్ నుండి ఎండ్ వరకు లిటరల్లీ క్యారీ చేస్తాయి. అతుల్ కుల్కర్ని రోల్ స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. రాజశేఖర్ వర్సెస్ అతుల్ కుల్కర్ని, శర్వానంద్ వర్సెస్ అతుల్ కుల్కర్ని ఈ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఇంటెన్స్ ప్లస్ స్క్రిప్టింగ్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం టైట్ గా ఉండుంటే సెకండ్ హాఫ్ లో సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. కొన్ని ప్లేసెస్ లో కొంచెం ల్యాగ్ ఫీల్ అవుతాం. క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలంటే లిటరలీ నెక్స్ట్ లెవెల్. ఏ న్యూ ఛాంప్ ఈజ్ అరైవ్డ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్లో శర్వానంద్ టైటిల్ కట్, గూస్ బంప్స్ మూమెంట్, మాస్ ప్లస్ ఎమోషనల్ పే ఆఫ్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. శర్వానంద్ ట్రాన్స్ఫర్మేషన్ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. A masterclass performance from Sharvanand and Rajshekhar towards this biker movie. Sharvanand brilliant. Rajshekhar garu powerful comeback icharu. Atul Kulkarni strong screen presence. Brahmaji, Tulasi, Naveen and other character artists as good as expected. Solid support icharu. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. డైరెక్షన్ ఎక్సలెంట్. బీజిఎం గూస్ బంప్స్ వచ్చాయి లిటరల్లీ. ఎడిటింగ్ గుడ్. సెకండ్ హాఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. సినిమాటోగ్రఫీ రేసింగ్ ఫీల్ పర్ఫెక్ట్ గా ఇచ్చింది. సో ఫైనల్ గా బైకర్ మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఫైర్, ఇంటర్వెల్ మాస్, సెకండ్ హాఫ్ గుడ్ ప్లస్ స్మాల్ ల్యాగ్స్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఓవర్ మాస్ అంతే. ఎమోషన్ ప్లస్ రేసింగ్ కాంబో నచ్చితే అండ్ మాస్ లవర్స్ కి డెఫినెట్లీ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. వంశీ బైట్స్ రేటింగ్ ఇస్ 3.25 out of 5. మీరు బైకర్ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe to Vamsi Bites. This is Vamsi from Vamsi Bites signing off. Thank you.